పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువత పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్కు మెమరాండం ఇచ్చేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయలేదంటూ వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పోలీసులకు మధ్య చోటు చేసుకుంది. నేతలతో కలిసి ఒక్కసారిగా కలెక్టరేట్లోకి ప్రవేశించేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువత పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్కు మెమరాండం ఇచ్చేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయలేదంటూ వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలతో కలిసి ఒక్కసారిగా కలెక్టరేట్లోకి ప్రవేశించేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ చెల్లాస్వామి అందిస్తారు. చెప్పండి. ఈ రోజు చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యాలయంతో చిన్న ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ అధిష్టానం ఏదైతే పిలుపునిచ్చిందో యువత పోరుకు సంబంధించి, ఆ యువత పోరుకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు, నాయకులు అయితే ఎస్పీ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి మెమరాండం ఇవ్వడానికి అయితే బయలుదేరారు. అయితే బయలుదేరిన క్రమంలో ఎక్కడైతే జిల్లా కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారో, ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్లే క్రమంలో అక్కడ మార్కెట్ల వద్ద పోలీసులకి, వైసీపీ కార్యకర్తల మధ్య అయితే చిన్న వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ వాదనల క్రమంగా పోలీసులు అయితే వైసీపీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్ జరిగిన క్రమంలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకైతే చిన్నపాటు గాయాలైందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే యువతకు సంబంధించిన ఉద్యోగాల కోసం వైసీపీ పోరాడుతుందో ఆ పోరాటానికి సంబంధించి ఇవాళ పల్నాడు గురిజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా ఆ కార్యకర్తలతో కలెక్టర్ ఆఫీస్కి అయితే బయలుదేరారు. ఇది బయలుదేరిన క్రమంలో ఎక్కడైతే పోలీసులకి కార్యకర్తల మధ్య చిన్న గొడవ అయితే చోటు చేసుకుంది. ఆ గొడవలో క్రమంగా పోలీసులు అయితే ఒకసారిగా పోలీసుల మీదకి వచ్చిన కార్యకర్తలను కంట్రోల్ చేయడానికి అయితే లాఠీ చార్జ్ చేశామని చెబుతున్నారు. అయితే ఈ లాఠీ చార్జ్ జరిగిన అనంతరము నాయకులు అయితే పల్నాడు ఎస్పీని, కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారికి కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఈ లాఠీ చార్జ్ సంబంధించి పల్నాడు ఎస్పీని కూడా కలిశారు. ఏదైతే కార్యకర్తల మీద లాఠీ చార్జ్ జరిగిందో ఆ లాఠీ చార్జ్ మీద కంప్లైంట్ కూడా ఇస్తాము, దాని మీద తక్షణ యాక్షన్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి వైసీపీ నాయకులు అయితే కోరారు. అయితే దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు ఈ లాఠీ చార్జ్ జరిగిన క్రమంలో కార్యకర్తల్లో కొంతమంది గాయాలైన కూడా వైసీపీ నాయకులు అయితే చెబుతున్నారు. అయితే గాయాలైన వ్యక్తులు అయితే హాస్పిటల్లో ఉన్నారని కూడా మసవాడ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అయితే చెబుతున్నాడు. అయితే అసలు ఈ లాఠీ చార్జ్ జరగడానికి గల కారణం ఏంటని కోణంలో కూడా అధికారులు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏదైతే పోలీస్ అధికారుల మీదకి ఒక్కసారిగా కార్యకర్తలు మీద పడటంతో ఆ మీద పడిన క్రమంలో వీళ్ళని కంట్రోల్ చేయలేక లాఠీ చార్జ్ చేశామని కూడా పోలీసు అధికారులు కూడా చెబుతున్నారు. అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇవాళ పల్నాడు జిల్లాలో యువత పోరును అయితే పిలుపునివ్వడం జరిగింది వైసీపీ వాళ్ళు. ఆ పిలుపు ఏదైతే యువత పోరుకు సంబంధించి జరిగిందో ర్యాలీలో, ఆ ర్యాలీలో అయితే లాఠీ చార్జ్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు.